పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? అయితే లాస్ట్ క్లాస్లో మనము ఫోర్త్ జంట స్వరం అనేది నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఫిఫ్త్ జంట స్వరం అనేది నేర్చుకుందాము. ఫిఫ్త్ అయిపోయిన తర్వాత మనకి సిక్స్త్ ఉంటుంది, అంటే 6 జంట స్వరాలు మాత్రమే ఉంటాయి. సో నెక్స్ట్ వీక్ కల్లా మనం జంట స్వరాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాము. ఈ ఫిఫ్త్ జంట స్వరం నేర్చుకున్న తర్వాత మీకు ఈ ఫిఫ్త్ జంట స్వరానికి సంబంధించిన నోట్స్ అనేది ఈ వీడియోకి లాస్ట్లో నేను ఆ ఫోటో అనేది పెడతాను. అందరూ కూడా తప్పకుండా నోట్ చేసుకోండి. సా ఓకే, ఇప్పుడు మనం ఫిఫ్త్ జంట స్వరం నేర్చుకున్నాం కదా. మీరందరూ కూడా వచ్చే వారానికల్లా ఈ 5 జంట స్వరాలు పర్ఫెక్ట్గా నేర్చేసుకోండి. మనం నెక్స్ట్ వారం 6 జంట స్వరం అనేది నేర్చుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.